ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఉషక్క, అక్క, నీతో ఒక విషయం మాట్లాడాలి. నేను నిన్న రేణు వాళ్ళ ఇంటికి వెళ్ళాను పెళ్లి విషయం మాట్లాడడానికి. వాళ్ళు ఒప్పుకోలేదక్క. నాకు తెలుసు ఒప్పుకోరని. నువ్వే ఎలాగోలా వాళ్ళని ఒప్పించాలక్క. చెప్పాను కదా, ఈ విషయంలో నేనేమి చేయలేను. కనీసం నేను చెప్పేదైనా వింటావా? మా ఇంట్లో నాకు వేరే పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తే జరిగేది నా పెళ్లి కాదు, నా చావక్క. నా పరిస్థితి రేణుకు అర్థమయ్యేలా చెప్దామంటే తను నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఒక్కసారి తనతో మాట్లాడిస్తావా అక్క? కనీసం ఈ హెల్ప్ అయినా చేయక్క ప్లీజ్. చెప్పు దినా. సుహాస్ నా పక్కనే ఉన్నాడు. నీతో మాట్లాడాలంటున్నాడు. ఏం మాట్లాడతాడంట? పెళ్లి గురించే కదా. ఆ విషయం నిన్న మాట్లాడాం కదా, ఇంకా మాట్లాడడానికి ఏముంది? అంటే ప్రస్తుతం తను ఉన్న పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకోవడం తప్ప వేరే మార్గం లేనట్టుగా ఉంది. ఆ విషయం నీతో మాట్లాడాలని. అవునా? నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప సుహాస్కి వేరే మార్గమే లేదా? సరే, చేసుకుంటాను. నువ్వు చెప్పినట్టే నేను సుహాస్ని పెళ్లి చేసుకుంటాను. మరి నేను చెప్పినట్టు నువ్వు పల్లవిని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తావా? చెప్పొద్దినా, పంపించేస్తావా? దానికి దీనికి సంబంధం ఏంటి రేణు? ఉంది, సంబంధం ఉంది. తన వల్లే కదా నా పెళ్లి ఆగిపోయింది. తనని ఇంట్లోంచి పంపించేసే, మా పెళ్లి జరిగిపోతుంది. రేణు, నేనెంత మొండివాణ్ణో ప్రేమ విషయంలో అంతకంటే ఎక్కువ మొండివాణ్ణి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే చేసుకుంటానని వదిన చెప్పాను కదా. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే వదిన ఏం చేయాలో కూడా వదినకు చెప్పాను. మా వదిన ఆ పని చేస్తేనే నీకు నాకు పెళ్లి జరుగుతుంది. లేకపోతే ఈ జన్మలో జరగదు. హలో హలో రేణు, తీరం సేరేలోగానే ఏ తీరవునో. హలో రేణు. అక్క, రేణు ఏం చెప్పిందక్క? నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో. అటు పోటు గుండె మాటుల్లోనా. ఏం చెప్పింది? ఏం చెప్పినా దానివల్ల ఉపయోగం లేదు. నీ చేతుల్లో ఉంది, సారీ. చూపించి ఎదురేగి సాగాలిగా. అక్క, రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓ అటు పోటు గుండె మాటు
పల్లవి, బాధపడకు పల్లవి. మీ అత్తగారు మిమ్మల్ని అన్ని మాటలని వెళ్ళారు కదా, బాధపడకుండా ఎలా ఉంటాను? జరిగింది పూర్తిగా తెలుసుకోకుండా, అల్లుడు అనే గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఆవిడ నన్ను ఎన్ని మాటలన్నా భరించేదాన్ని, ఎంత అవమానించినా మీకోసం సహించేదాన్ని. కానీ నా కళ్ళ ముందే మిమ్మల్ని అన్నన్ని మాటలని అంత దారుణంగా అవమానిస్తుంటే భరించలేకపోయాను, సహించలేకపోయాను. అదే నాకు అమ్ముండుంటే, ఆవిడే ఇలా మాట్లాడుంటే మిమ్మల్ని అవమానించినందుకు ఇంట్లో నుంచి గెంటేసేదాన్ని. ఉషా అక్క అలా ఎందుకు చెయ్యలేకపోయిందో నాకు అర్థం కావట్లేదు. బహుశా అక్కకి మీ మీద కంటే వాళ్ళ అమ్మ మీదే ఎక్కువ ప్రేమ ఉందేమో. ఉషా అలాంటిది కాదు. నాకు తెలుసండి మీకు నేనంటే ప్రేమ ఎక్కువని. కానీ నా సంతోషం కోసం మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? ఏమండి, మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు. నాన్న, జరిగిన దాని గురించో, నువ్వు చేస్తున్న తప్పుల గురించో నీతో మాట్లాడడానికి నేను ఇక్కడికి రాలేదు. అలా వచ్చేవాణ్ణి అయితే ఈ దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టిన మరుక్షణమే వచ్చేవాణ్ణి. నిన్ను తిట్టో కొట్టో నీ జీవితాన్ని దారిలో పెట్టేవాణ్ణి. కానీ అలా చేయటం కోసమైనా నీ మొహం చూడటం నాకిష్టం లేదు. అందుకే ఇప్పటి వరకు రాలేదు. కానీ ఇప్పుడు రాక తప్పలేదు. నీ వల్ల, నువ్వు చేసిన ఘనకార్యం వల్ల ఎంతమంది జీవితాల తలకిందులయ్యాయో నీకు బాగా తెలుసు. పెళ్ళైన ఇన్నేళ్లలో ఎప్పుడూ లేనిది మీ అమ్మకి నాకు దూరం పెరిగింది నువ్వు చేసిన ఘనకార్యం వల్ల. తన భర్త శ్రీరామచంద్రుడు లాంటి వాడని మురిసిపోయిన ఉష ఇప్పుడు కుమిలిపోతోంది నువ్వు చేసిన ఘనకార్యం వల్ల. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అదృష్టాన్ని పోగొట్టుకున్న రేణు కొన్నంత బాధని గుండెల్లో దాచుకుని గుండె పగిలేలా ఏడుస్తుంది నువ్వు చేసిన ఘనకార్యం వల్ల. నాకు మీ అమ్మకి మధ్య ఉన్న దూరం తరగాలన్నా, నువ్వే ప్రపంచంలో బ్రతుకుతున్న నా కూతురు లాంటి నా కోడల బాధ తగ్గాలన్నా, పెళ్లి ఆగిపోయినందుకు తల్లడిల్లిపోతున్న నా కూతురు పెళ్లి కూతురిలా మారాలన్నా, ఈ మనిషిని ఇంట్లో నుంచి వెంటనే పంపించేయాలి.